హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మర్డర్ ఇన్ ఓవెన్. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే, ఓవెన్ అనే ఒక ఊర్లో ఒక నది ఉంటుందన్నమాట. ఆ నదికి ఒక భయంకరమైన చరిత్ర ఉంటుంది. అలాంటి నదిలో ఒక అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది. ఆ అమ్మాయిని ఎవరు చంపారు, అసలు ఎందుకు చంపారు, అలా చంపుతూనే ఇంకా ఉంటారా అనేది సినిమా కథ. సినిమా చాలా బాగుంటుంది. ఇది ఒక అద్భుతమైన ఫ్రెంచ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. అసలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే, ఈ సినిమా ఓపెనింగ్ ఒక నది దగ్గర వాకింగ్ చేస్తున్న భార్య భర్త కుమార్తెను చూపిస్తారనమాట. వాళ్ళు వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఆ భార్య మిస్ అయిపోతుంది. దాంతో భర్తకు డౌట్ వచ్చేసి వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు. వాళ్ళందరూ వచ్చి వెతుకుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ నీళ్ళలో పడిపోయిందేమో అని చెప్పేసి డైవర్స్ ని తీసుకొచ్చి లోపల డైవ్ చేయించి చెక్ చేపిస్తూ ఉంటారనమాట. అలా చెక్ చేయించే ప్రాసెస్ లో లోపల దిగిన ఇద్దరికి ఆ నదిలో ఒక అమ్మాయి శవం కనిపిస్తుంది. ఆ శవాన్ని చూసిన వెంటనే పైన చెప్దాను పైకి వచ్చి చూస్తే ఎవరైతే మిస్ అయిపోయారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారో ఆవిడ వచ్చి ఉంటుంది అనమాట. ఆవిడేమంటుందంటే, జాగింగ్ చేస్తున్నప్పుడు నేను కాలు జారి కింద పడిపోయాను, అప్పుడు శ్రోత తప్పిపోయాను, అంతే, అంతకు మించి ఏం జరగలేదు, మెలకు వచ్చానని చెప్పి అనడంతో పోలీసులకి ఏం అర్థం కాదు. మరి లోపల ఉన్న శవం ఎవరిది అని చెప్పేసి కట్ చేస్తే మరోవైపు ఒక థెరపిస్ట్ ని చూపిస్తారు. ఆవిడ దగ్గర ఒక భార్య భర్త కూర్చొని ఉంటారన్నమాట. ఆ భర్తే మన కథలో హీరో, తను ఒక పోలీస్ ఆఫీసర్. బేసికల్ గా హీరో వాళ్ళ భార్య ఏంటంటే, ఎందుకు ఈ థెరపిస్ట్ దగ్గరకు వచ్చారంటే, హీరో ఎప్పుడు చూసినా తన వివాహ జీవితంలో హ్యాపీగా లేడని, తనను అసలు పట్టించుకోవట్లేదని చెప్పేసి తన భర్తను తీసుకొచ్చి చెప్తూ ఉంటుంది. అదే సమయంలో హీరోకి పోలీసుల దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అనమాట. ఇలా లేక్ దగ్గర ఒక అమ్మాయి శవం దొరికిందని చెప్పి అనడంతో హీరో కూడా సరే నేను వస్తా అని చెప్పేసి హడావుడిగా బయలుదేరి వెళ్తాడు. ఇది చూసిన తర్వాత హీరో భార్య కోపం వచ్చేసి థెరపిస్ట్ తో చెప్తుంది అనమాట, ఇదేనండి నా ప్రాబ్లము, తను ఎప్పుడు చూసినా డ్యూటీ అని చెప్పేసి నన్ను వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు, నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఆ లేక్ దగ్గరికి లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక లేడీ ఇన్స్పెక్టర్, ఆ తర్వాత ఎస్ఐ వస్తారనమాట. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి డెడ్ బాడీని ప్రాపర్ గా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ఇది సూసైడ్ కాదు, ఖచ్చితంగా హత్యే, ఎందుకంటే ఈ అమ్మాయి మొహం మీద భయంకరమైన గాయాలు ఉన్నాయి, అంతేకాకుండా నోట్లో మట్టి కూడా ఉంది, కాబట్టి ఈ అమ్మాయిని అతి దారుణంగా ఎవరో చంపారని చెప్పి అనడంతో ఆ లేడీ ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోతుంది అనమాట. ఎందుకంటే రీసెంట్ గా ఆవిడ వచ్చింది, అందులోనూ ఆవిడ టైం పీరియడ్ లో ఇలాంటి కేసు ఇప్పటివరకు చూడలేదు. అందులోని ఎస్ఐ కూడా అంటాడు, నా టైం పీరియడ్ లో కూడా ఇలాంటి కేసు చూడలేదు, ఈ కేసు మరీ బ్రూటల్ గా ఉందని చెప్పేసి ఎస్ఐ లేడీ ఇన్స్పెక్టర్ తో చెప్తాడు. ఆ తర్వాత ఆ డెడ్ బాడీని మెడికల్ ఎగ్జామినేషన్ తీసుకెళ్తారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మన కథలో హీరో వస్తాడు. బేసికల్ గా ఈ లేడీ ఇన్స్పెక్టర్ కి ఎస్ఐ కి పైన ఉండే హెడ్ మన కథలో హీరో అనమాట. వచ్చిన తర్వాత ఆ డెడ్ బాడీని చూసి హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ చనిపోయిన అమ్మాయి మన కథలో హీరోకి తెలుసు. ఆ అమ్మాయి పేరు స్టెఫానీ అని చెప్పేసి అంటాడు. హీరో పేరు చెప్పడంతో అక్కడే ఉన్న ఎస్ఐ ఏమంటాడంటే, స్టెఫానీ నా ఈ అమ్మాయి చూడటానికి ఇలా అయిపోయిందంటే అని చెప్పేసి తాను కూడా ఆశ్చర్యపోతాడు. అప్పుడు లేడీ ఇన్స్పెక్టర్ అడుగుతుంది, ఈ అమ్మాయి మీకు ఎలా తెలుసండి అని చెప్పేసి. అప్పుడు హీరో ఏమంటాడంటే, నా స్కూల్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో అక్కడికి మెడికల్ ఎగ్జామినర్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆవిడ ఏం చెప్తుందంటే, ఈ అమ్మాయిని ఎవరో రాయితో అతి బలంగా కొట్టి చంపారండి, ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోలేదు, అందులోనూ ఈ అమ్మాయి గొంతులో మట్టి ఉంది, అది మామూలుగా గొంతు లోపలికి వెళ్ళిపోయింది, మీరు గనక ఆ మట్టిని కొంచెం పరిశీలిస్తే ఈ అమ్మాయిని ఏ ప్రాంతంలో చంపి తీసుకొచ్చి ఆ నదిలో పడేసాడు క్రిమినల్ మీకు ప్రాపర్ గా అర్థం అవుతుంది, కాబట్టి ఇంకొంచెం డీప్ గా పరిశీలించండి అని చెప్పేసి ఆ మెడికల్ ఎగ్జామినర్ అంటుంది. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు బయలుదేరి వెళ్ళిపోతుంటారనమాట. అలా వెళ్లేటప్పుడు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఎస్ఐ చెప్తాడనమాట, నువ్వు స్టెఫానీ గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చెయ్యి, అందులోనూ తన ఫ్రెండ్స్ ని ఇంకా డీప్ గా కొంచెం ఎంక్వైరీ చేయని చెప్పేసి హీరో ఆ ఎస్ఐని పంపించేస్తాడు. ఆ తర్వాత లేడీ ఇన్స్పెక్టర్ ని తీసుకొని ఆ చనిపోయిన అమ్మాయి స్టెఫానీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ విషయం వాళ్ళ అమ్మకు చెప్తే వాళ్ళ అమ్మ గుండె పగిలి ఏడుస్తుంటుంది అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తాడు. మీ అమ్మాయి ఎక్కడ పని చేస్తుందంటే, తను ఒక స్పాలో పని చేస్తుంది బాబు, రీసెంట్ గా తనకి ఎండీగా ప్రమోషన్ కూడా వచ్చింది, తను ఒక అపార్ట్మెంట్ లో సింగిల్ గా ఉంటుందని చెప్పి అనడంతో మీ అమ్మాయికి ఎవరైనా శత్రువులు ఉన్నారని చెప్పేసి ఈ లేడీ ఇన్స్పెక్టర్ అడుగుతుంది. దాంతో తల్లిదండ్రులు ఏమంటారంటే, మా అమ్మాయి చాలా మంచిదండి, అలాంటి శత్రువులు ఎవరు లేరని చెప్పేసి అనడంతో, సరే ఇప్పుడు మీ అమ్మాయి ఉంటున్న అపార్ట్మెంట్ కీ ఏమైనా ఉందా అని చెప్పి అనడంతో వాళ్ళు కూడా హీరోకి కీ ఇస్తారు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, ఇప్పుడు చనిపోయింది కదా స్టెఫానీ అనే అమ్మాయి, ఆ అమ్మాయికి కార్లెన్ అని ఒక అకౌంట్ ఉందన్నమాట. ఆ అమ్మాయి కూడా 15 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆ తర్వాత మన కథలో హీరో ఇంకా ముఖ్యంగా ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరు కలిసి ఈ స్టెఫానీ పనిచేస్తున్న స్పా దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత లేడీ ఇన్స్పెక్టర్ హీరోని అడుగుతుంది, మీకు ఆ ఫ్యామిలీ బాగా పరిచయం అనుకుంటా అని చెప్పడంతో హీరో కూడా అవును, ఆ స్టెఫానీ ఆ తర్వాత కార్లెన్ ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు చుట్టూ నేను నా తమ్ముడు తెగ తిరిగే వాళ్ళం, కాకపోతే మా ఊర్లో ఒక రోజు ఒక పెద్ద పార్టీ జరిగింది, ఆ పార్టీ అయిపోయిన తర్వాత మా తమ్ముడు నడుచుకుంటూ వస్తున్నప్పుడు అనుకోకుండా కారు వచ్చేసి మా తమ్ముడిని గుద్దింది, మా తమ్ముడు ప్రాణాలకు ఎటువంటి హాని లేదు కానీ 2 కార్లు తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది, అంతేకాకుండా కారులో ఉన్న స్టెఫానీ వాళ్ళ కార్లెన్ మాత్రం చనిపోయింది, అదే కారులో ఉన్న స్టెఫానీ మాత్రం చిన్న చిన్న దెబ్బలతో సేఫ్ గా ఉంది, కాకపోతే ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటంటే కారు డ్రైవ్ చేసే అమ్మాయి తాగి డ్రైవ్ చేయడం వల్ల ఆ యాక్సిడెంట్ జరిగింది, అంతకు మించి ఏం లేదని చెప్పేసి అనడంతో కరెక్ట్ గా అదే సమయంలో స్పాలో పనిచేస్తున్న లంగ్స్ స్పెషలిస్ట్ వస్తాడు. బేసికల్ గా ఆయన లేడీ ఇన్స్పెక్టర్ తెలుసు అనమాట. ఆయన అడుగుతాడు అనమాట, నువ్వేంటమ్మా ఎక్కడని చెప్పి అనడంతో ఒక చిన్న పని మీద వచ్చానని చెప్పేసి లేడీ ఇన్స్పెక్టర్ చెప్తుంది. ఆ తర్వాత హీరో అలాగే లేడీ ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరు
వీళ్ళిద్దరు వెళ్లి స్పా ఇన్ఛార్జ్ ని కలుస్తారు. కలిసిన తర్వాత స్టెఫానీ గురించి ఎంక్వైరీ చేస్తే ఆయన ఏమంటాడంటే ఆ అమ్మాయి ఒక మామూలు ఎంప్లాయీగా జాయిన్ అయిందండి ఇక్కడ. ఆ తర్వాత కష్టపడి పనిచేస్తూ తిరిగి ఎండీగా అయింది. ఆ ఎండీ అయిన తర్వాత చాలా మందిని ఉద్యోగాల నుంచి తీసేసి కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంది. ఎందుకంటే అలా చేయటం వల్లే ఈ కంపెనీ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. ఆ అమ్మాయి ఒక గుడ్ ఎంప్లాయీ అని చెప్పడంతో కరెక్ట్ గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే స్టెఫానీ డ్రాయర్ లోంచి ఒక పేపర్ తీస్తుంది. చూస్తే అది ఎవరో స్టెఫానీకి రాసిన లెటర్ అన్నమాట. నువ్వు చేసిన పనికి నీ చావు నా చేతిలో ఉంది, నువ్వు చేసిన ద్రోహం అలాంటిదని చెప్పేసి అందులో రాసి ఉంటుంది. అది చూసిన తర్వాత వీళ్ళకి ఏం అర్థం కాదు. సో దాంతో హీరో ఏమంటాడంటే సరే ఇప్పుడు మీ ఆఫీసులో ఉద్యోగం కోల్పోయి ఇంటికి వెళ్ళిపోతారు కదా చాలా మంది, వాళ్ళందరూ లిస్ట్ మాకు కావాలని చెప్పేసి అనడంతో ఆయన కూడా సరే అని చెప్పేసి వాళ్ళకి లిస్ట్ ఇస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తారంటే ఆ లేడీ ఇన్స్పెక్టర్ తో కలిసి ఆ లంగ్స్ స్పెషలిస్ట్ ని ఎంక్వైరీ చేద్దాం అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు. ఆయన పేరు గ్రాండ్ సీన్ అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి గురించి అడిగితే ఆ అమ్మాయి చాలా మంచిదేనండి, కాకపోతే ఎంప్లాయీస్ తో మాత్రం కొంచెం రూట్ గా బిహేవ్ చేసేది, అందులోనూ మసాజ్ చేసే పద్ధతుల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చి పాత రకం మసాజ్ చేసే వాళ్ళందరినీ ఉద్యోగం నుంచి తీసేసింది, చాలా మంది కొత్త వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించింది, వాళ్ళని మాత్రం ఒక చిన్న తప్పు చేసిన అసలు సహించేది కాదు, వర్క్ పర్ఫెక్ట్ గా చేయాలని చెప్పేసి ఎప్పుడు అంటూ ఉండేదని చెప్పేసి ఆయన చెప్తాడు. ఆ తర్వాత హీరో లేడీ ఇన్స్పెక్టర్ ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారనమాట. వెళ్లేటప్పుడు లేడీ ఇన్స్పెక్టర్ అంటుంది సార్ నాకు ఎందుకో డౌట్ గా ఉందండి, ఆ అమ్మాయి ఎవరెవరినైతే ఉద్యోగం నుంచి తీసేసిందో వాళ్ళల్లో ఒకళ్ళు ఖచ్చితంగా ఈ అమ్మాయిని చంపేసి ఉంటారని చెప్పేసి అంటుంది. కానీ హీరో ఏమంటాడంటే ఒక చిన్న ఉద్యోగం కోసం మరి ఇంత దిగజారుతారా అని చెప్పేసి హీరో ఇన్స్పెక్టర్ తో అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో పారాగ్లైడింగ్ చేసుకుంటూ వీళ్ళ కారు ముందు నుంచే వెళ్తారనమాట. అది చూసిన తర్వాత హీరోకి ఆ అమ్మాయికి భయం వేస్తుంది, ఎక్కడ కారు గుద్దుకుంటాడు అని చెప్పేసి పక్కకి వెళ్ళి అతను ల్యాండ్ అవుతాడు. ఆ ఇన్స్పెక్టర్ వెళ్తున్నాడు అనమాట, బాబు నీకంతా ఓకేనా అని చెప్పేసి. చూస్తే అతనికి ఏమో కాలు లేవు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఎరా సరిగా వెళ్ళవా అని చెప్పేసి హీరో అతను తిడతాడు. అతను ఎవరో కాదు, హీరో వాళ్ళ తమ్ముడు అనమాట. ఆ యాక్సిడెంట్ లో కాలు పోయినాయి కదా అతనే ఇతను. ఆ తర్వాత స్టెఫానీ చనిపోయిందని చెప్పేసి తన తమ్ముడికి జరిగిన విషయం చెప్తాడు. దాంతో ఆయన కూడా షాక్ అవుతాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి తన భార్య ఫోన్ చేస్తుంది అనమాట, అర్జెంట్ గా రమ్మని చెప్పడంతో స్టెఫానీ చనిపోయిందని చెప్పేసి తన భార్యకు కూడా చెప్తాడు. అదంతా నాకు అనవసరం, ముందు నువ్వు రా అని చెప్పేసి అంటంతో హీరో హడావుడిగా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తే ఇక మీద నీతో ట్రావెల్ చేయడం నాకు ఇష్టం లేదు, నేను నీతో విడాకులు తీసుకుంటానని చెప్పేసి ముందు మనతో విడిపోవాలని చెప్పేసి హీరో ఎంత చెప్పినా సరే అక్కడి నుంచి వినకుండా తన భార్య వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరోవైపు లేడీ ఇన్స్పెక్టర్ ని ఎస్ఐ చూపిస్తారు. వాళ్ళు శత విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఎస్ఐ ఏమో స్టెఫానీ వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. మరోవైపు లేడీ ఇన్స్పెక్టర్ ఏమో డెడ్ బాడీ ఎక్కడ దొరికింది, అక్కడ ఏం ఆధారాలు ఉన్నాయి, ఇంకా ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన ఆధారాలు, మరీ ముఖ్యంగా స్పాకి వెళ్ళి కలెక్ట్ చేసిన డీటెయిల్స్ ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకే ఒక నిర్ణయానికి వస్తారు. ఆ అమ్మాయి ఎవరెవరినైతే ఉద్యోగం నుంచి తీసేసిందో వాళ్ళల్లో ఎవరో ఒకరు చంపుంటారు, అందులోనూ ఆ చనిపోయిన అమ్మాయికి లెటర్ రాశారు కాబట్టి ఆ స్పా ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క ఎంప్లాయీ కాంట్రాక్ట్ డాక్యుమెంట్ కనుక బయటికి తీస్తే అందులో ఉన్న హ్యాండ్ రైటింగ్ ఈ లెటర్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవుతుంది, కాబట్టి ఖచ్చితంగా మనకి కిల్లర్ దొరుకుతారని చెప్పేసి అంటంతో ఆ ఎస్ఐ కూడా అవును కదా అని చెప్పేసి అంటాడు. కాకపోతే ఎస్ఐ ఏమంటాడంటే ఈ పని మనం రేపు చూసుకుందాం కానీ ముందు మనం ఒక రెస్టారెంట్ కి వెళ్దాం అని చెప్పేసి ఇన్స్పెక్టర్ ని ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. ఆ రెస్టారెంట్ ఎవరిదో కాదు, ఆ ఎస్ఐ వాళ్ళ సిస్టర్దే అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ ఏం చేస్తాడంటే తన సిస్టర్ ని ఇన్స్పెక్టర్ కి పరిచయం చేస్తాడు. అలా వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది అనమాట. ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఎస్ఐ వెళ్ళి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే ఎస్ఐ వాళ్ళ సిస్టర్ ని అడుగుతుంది ఆ అమ్మాయి ఎవరు అని చెప్పేసి. 15 సంవత్సరాల క్రితం మందు తాగి కార్ యాక్సిడెంట్ చేసింది కదా ఆ అమ్మాయి, ఈ అమ్మాయి పేరు జెన్నిఫర్. ఆ కార్ యాక్సిడెంట్ తర్వాత ఈ అమ్మాయికి 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల అమ్మాయి ఎక్కడో ఉంది, రీసెంట్ గానే ఊరికి వచ్చింది, వాళ్ళ నాన్నగారి షాప్ లో పని చేసుకుంటుందని చెప్పడంతో అవునా అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అంటుంది. కాకపోతే ఎస్ఐ వాళ్ళ సిస్టర్ మళ్ళీ ఏమంటుందంటే మా అన్నయ్య అమ్మాయిని చాలా ఇష్టపడుతున్నాడు, ఊర్లో ఎవరు అమ్మాయితో మాట్లాడరు, అయినా సరే మా వాడు మాట్లాడుతూ ఉంటాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆనందపడే వాళ్ళలో నేను కూడా ఉన్నానని చెప్పేసి అంటంతో ఇన్స్పెక్టర్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేం చేస్తారంటే స్టెఫానీ వాళ్ళ రూమ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రూమ్ ప్రాపర్ గా చెక్ చేస్తున్నప్పుడు ఆ రూమ్ లో ఒక ఫోటో ఉంటుంది, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉంటారు. ఆ ఫోటో ఎవరిదో కాదు స్టెఫానీ క్లారెన్, ఆ తర్వాత వాళ్ళ మధ్యలో ఉన్న మన కథలో హీరో అనమాట. ఆ ఫోటో చూసి హీరోనే ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా అక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని మాత్రం చింపేసి మళ్ళీ అంటి చేసి ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు లేడీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే ఆ స్పాలో పనిచేసిన ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ పేపర్లని అలాగే స్టెఫీనాకు వచ్చిన ఆ బెదిరింపు లెటర్ ని ప్రాపర్ గా చెక్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కడన్నా హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవుతుందా అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు లేడీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే ఉదయాన్నే జాగింగ్ వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత తనకి కొంచెం ఆయాసంగా అనిపించేసి పక్కనే ఉన్న జెన్నిఫర్ షాప్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనతో క్యాజువల్ గా మాట్లాడుతుంది. బేసికల్ గా జెన్నిఫర్ కి తెలుస్తుంది ఈ స్టెఫీనా కేసుని డీల్ చేస్తున్న ఇన్స్పెక్టర్ ఎవడే అని చెప్పేసి. దాంతో ఈ లేడీ ఇన్స్పెక్టర్ కూడా ఏం చేస్తుందంటే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత స్టెఫీనాని మీట్ అయ్యావా అని చెప్పడంతో లేదు, ఒకవేళ నేను మీట్ అవుదాం అనుకున్నా కూడా తను నాతో మీట్ అవ్వదు, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ ఊర్లో జనాలందరూ నన్ను అవాయిడ్ చేశారని చెప్పేసి అంటంతో ఆ లేడీ ఇన్స్పెక్టర్ కి అర్థం అవుతుంది పాపం ఈ అమ్మాయితో ఎవరు మాట్లాడరని చెప్పేసి. ఆ తర్వాత లేడీ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ కి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఎస్ఐని అడుగుతుంది ఏమన్నా కేసులు ఇంప్రూవ్మెంట్ కనిపించిందా అని చెప్పేసి. తనే
ఏం లేదని చెప్పి అంటాడు. అంతేకాకుండా తన సిస్టర్ ఉంది కదా, తను గర్భవతి అని తనని హాస్పిటల్ తీసుకెళ్లి చెకప్ చేయించాలి, కొంచెం లీవ్ కావాలి ఈ రోజు అని చెప్పి అంటంతో లేడీ ఇన్స్పెక్టర్ కూడా సరే లీవ్ తీసుకో అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మన కథలో హీరో పోలీస్ స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత లేడీ ఇన్స్పెక్టర్ అడిగితే తానేమంటుందంటే, సరే నేను రాత్రి అంతా కూర్చొని హ్యాండ్ రైటింగ్ చెక్ చేశానండి, ఒక లేడీది మ్యాచ్ అవుతుంది, ఆ లేడీ ఎవరో కాదు, ఆవిడ డీటెయిల్స్ ఇదిగో అని చెప్పేసి ఫోటో చూపిస్తే హీరో ఆశ్చర్యపోతాడు. ఆవిడ ఎవరో కాదు, ఇప్పుడు హీరో స్టెఫానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చింపేసి మళ్ళీ అంటించిన ఫోటో ఉంటుంది కదా ఆవిడే అనమాట. ఆవిడని వెంటనే హీరో ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ పిలుస్తాడు. పిలిచిన తర్వాత చెప్తుంది అనమాట ఆవిడ, నేనే రాసిన లెటరు, ఎందుకంటే నా ఉద్యోగం పీకేసిందండి, నాకు 53 సంవత్సరాలు, నాకు 3 పిల్లలు ఉన్నారు, నా భర్త కూడా చనిపోయాడండి, దయచేసి నా ఉద్యోగం నాకు ఇప్పించేయమని చెప్పాను, అయినా సరే అవ్వలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు అని చెప్పడంతో హీరో ఏం చేస్తారంటే ఆ కుటుంబ సభ్యులు ఉన్న ఫోటోని చూపిస్తాడనమాట. ఆ ఫోటోని చూసి ఆవిడ ఏమంటుందంటే, ఈ ఫోటో కూడా నేనే పంపించానండి, కనీసం నా కుటుంబాన్ని చూసేనా, నా 3 పిల్లలకి నేను తప్ప ఎవరు లేరని చెప్పైనా సరే నా ఉద్యోగం తెప్పించుకుందాం అనుకున్నాను, అప్పటికి కూడా తను నా ఉద్యోగం నాకు ఇవ్వలేదు, అందుకని కోపం వచ్చి లెటర్ రాశానని చెప్పేసి అంటంతో హీరోకి ఏమో నమ్మబుద్ధి కావట్లేదు. సరే ఓ పని చేద్దాము, ఆ రోజు హత్య జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి ఆవిడ ఎంక్వైరీ చేస్తే ఆవిడ ఇంట్లోనే ఉండాలని చెప్పేసి అంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే, సరే ఇప్పుడు ఈ మొబైల్ ఉంది కదా, ఆ మొబైల్ ట్రేస్ చేద్దాము, ఏ లొకేషన్ లో ఫైండ్ అవుట్ ఉందో చూస్తే అసలు ఇవిడ హత్య చేసిందా లేదా అని చెప్పి మాకు తెలుస్తుందని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే కరెక్ట్ గా అదే సమయంలో ఆ చనిపోయిన అమ్మాయి నోట్లో ఉన్న మట్టికి సంబంధించిన రిజల్ట్ వస్తుంది అనమాట. అంటే ఆ లేక్ పావిన్ అనే ఏరియా ఉంది కదా, దాంట్లో లెఫ్ట్ సైడ్ ఉన్న కొండ మీద మట్టి అని చెప్పేసి రిజల్ట్స్ వస్తుంది. అప్పుడు లేడీ ఇన్స్పెక్టర్ ఏమంటుందంటే, ఆ లేక్ సంబంధించిన కట్టుకథల్ని నమ్మి ఎవరో ఇలా చేసుంటారని చెప్పేసి ఆవిడ అంటుంది. బేసికల్ గా కట్టుకథ ఏంటంటే, ఈ ఊర్లో పాపాలన్నీ ఎక్కువైపోయిన తర్వాత లార్డ్ ఆఫ్ డార్క్నెస్ అనే దేవుడు ఈ ఊర్లో భయంకరమైన తుఫాను వచ్చేలా చేశాడు. అలా తుఫాన్ రావటం వల్లే ఈ లేక్ పావిన్ ఏర్పడింది. అంతేకాకుండా ఎప్పుడైతే పాపాలు ఎక్కువైతాయో, ఎవరైతే తప్పులు ఎక్కువ చేస్తారో, ఈ తుఫాను మళ్ళీ వచ్చి ఆ లేకులో వాళ్ళని బలి తీసుకుంటాడని చెప్పేసి ఒక కథ ఉందన్నమాట. ఆ కథను నిజం చేశారేమో అని చెప్పేసి, ఆ కథను బలంగా నమ్మి వాళ్ళు ఇలాంటి హత్యలు చేస్తున్నారేమో అని చెప్పేసి ఆ లేడీ ఇన్స్పెక్టర్ హీరో డౌట్ పడుతూ ఉంటారు. ఆ తర్వాత ఎందుకైనా మంచిది మనం అక్కడికి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా హీరోకి ఏంటంటే తన భార్యకి ఫోన్ చేద్దాం అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. అందుకని తన భార్యకి ఫోన్ చేస్తానని చెప్పేసి లేడీ ఇన్స్పెక్టర్ ని ముందుకెళ్ళమంటాడు. దాంతో తన భార్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఈ గ్యాప్ లో లేడీ ఇన్స్పెక్టర్ ముందుకు వెళ్తున్నప్పుడు సడన్ గా ఎవడో హుడీ వేసుకున్నట్టుగా వెళ్తూ ఉంటాడు అనమాట. వెంటనే ఈ అమ్మాయి అడుగుతుంది, ఎవడరా నువ్వు అని చెప్పి అనడంతో వాడు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. దాంతో లేడీ ఇన్స్పెక్టర్ కూడా వాడిని పట్టుకుందాం అని చెప్పేసి పరిగెడుతుంది, కానీ ఒకానొక సందర్భంలో తనకి ఆయాసం వచ్చేసి అక్కడే ఆగిపోతుంది. అలా కొంచెం దూరంగా చూస్తే అక్కడ ఒక శవం కనిపిస్తుంది. దాంతో ఈ అమ్మాయి పెద్దగా అరుస్తుంది. హీరో కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత చూస్తే అతను ఎవరో కాదు, ముల్లర్ అని చెప్పేసి ఇదే ఊర్లో హై స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాడు అనమాట. అప్పుడు హీరో అంటాడు, నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేస్తున్నాం కదా, ఆవిడ హత్య చేయడానికి అసలు ఛాన్స్ లేదు, మీరు చెప్పినట్లుగానే ఈ కట్టు కథల్ని నమ్మి ఎవడో ఈ హత్యలు చేస్తూ ఉన్నాడు, అందులోనూ మనం రాకుండా ఉన్నట్టయితే ఈ శవాన్ని తీసుకెళ్లి నీళ్ళలో పడేసేవాడే, కానీ మనం వచ్చేసరికి వాడు పడేయకుండా వెళ్ళిపోయాడని చెప్పి అంటంతో లేడీ ఇన్స్పెక్టర్ ఏమంటుందంటే, సార్ చనిపోయిన ఆ అమ్మాయికి ఏమో మొహం మీద ఈ రంగు లేదండి, కానీ వీడికి ఉందండి అని చెప్పేసి అంటంతో ఏముంది, ఆ అమ్మాయి నీళ్ళలో పడిపోయింది కదా అందుకని పోయి ఉంటుంది, ముందు ఈ బాడీని మనం అటాప్సీకి తీసుకెళ్దామని చెప్పేసి డైరెక్ట్ గా అటాప్సీ దగ్గర తీసుకెళ్తారు. ఆ తర్వాత హీరో అలాగే లేడీ ఇన్స్పెక్టర్ డిస్కస్ చేస్తారనమాట. ఇప్పుడు స్టెఫానీ ఉంది కదా, చాలా మంది ఉద్యోగస్తులను ఉద్యోగంలో తీసేసింది కాబట్టి తను పాపం చేసిందని ఎవడో చంపేశాడు, మరి ముల్లర్ గాడు ఏ పాపం చేశాడని చంపేశాడో ముందు మనం కనుక్కోవాలని చెప్పి అంటంతో హీరో కూడా కరెక్ట్ పాయింట్ అని చెప్పి అంటాడు. ఆ తర్వాత లేడీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే స్పాలో ఉన్న లంగ్స్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే తనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది కదా, అందుకనే వేరే ఊరు నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చింది. కానీ ఈ లంగ్స్ స్పెషలిస్ట్ ఏమంటాడంటే, చూడమ్మా నువ్వు ఇలా రోడ్ల మీద తిరగకుండా చక్కగా కూర్చొని చేసుకున్న ఉద్యోగం ఏదంటూ చేసుకోమా అని చెప్పి అంటంతో లేడీ ఇన్స్పెక్టర్ కూడా ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్ కి వస్తుంది. వచ్చిన తర్వాత ఎస్ఐ అడుగుతుంది, మీ సిస్టర్ కి అంతా ఓకేనని చెప్పి అంటంతో ఓకే అని చెప్పేసి అంటుంది. అందులోనూ సైకాట్రిక్ హాస్పిటల్ లిస్ట్ మొత్తం కావాలి, చుట్టుపక్కల ఏరియాలో ఉన్నాయని చెప్పేసి అంటంతో ఆయన కూడా లిస్ట్ ఇస్తాడు. ఎందుకంటే మామూలుగా ఇది ఒక కట్టు కథను నమ్మి జరుగుతున్న హత్యలు కదా, అంటే ఒక రిచువల్ మీద జరుగుతున్న హత్యలు కదా, కల్ట్ గ్రూపులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి దాని గురించి కూడా ప్రాపర్ గా ఎంక్వైరీ చేయమంటుంది. ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తానేం చేస్తాడంటే ఒక అమ్మాయిని పోలీస్ స్టేషన్ రమ్మంటాడు. ఆ అమ్మాయి కూడా వస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, చనిపోయిన ముల్లర్ వాళ్ళ భార్య అనమాట. వచ్చిన తర్వాత ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే ముల్లర్ దగ్గర చదువుకున్న స్టూడెంట్ ఈ అమ్మాయిని తెలుస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి చూసుకోవాలని తెలుస్తుంది. సరేనమ్మా మీ ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారని చెప్పి అడిగితే అలాంటి వాళ్ళు ఎవరు లేరండి, తను ఒక మంచి టీచర్ అండి అని చెప్పేసి అంటుంది. సరే ఇంతవరకు బాగానే ఉంది, మరి చనిపోయిన స్టెఫీనా మీ ఆయనకి ఏమైనా తెలుసు అని చెప్పంటే అసలు ఛాన్సే లేదండి, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, నా భర్తకు తెలియదు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆ అమ్మాయిని అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత హీరో ఇన్స్పెక్టర్ మాట్లాడుకుంటున్నప్పుడు వీళ్ళ దగ్గరికి ఎస్ఐ వస్తాడనమాట. తానేంటంటే ముల్లర్ గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే తనకు విషయం తెలుస్తుంది. అదేంటంటే తనని స్కూల్లో కొన్ని రోజులు సస్పెండ్ చేశారని, ఎందుకంటే తన స్కూల్లో చదువుకునే ఆడపిల్లలతో కొంచెం మిస్బిహేవ్
బిహేవ్ చేశాడు అని చెప్పేసి అందుకని సస్పెండ్ చేశారని చెప్పి తెలుస్తుంది. సో ఈ విషయం ముల్లర్ గాడు తన భార్యకి తెలియకుండా చేశాడని చెప్పేసి అప్పుడు హీరోకి అర్థమవుతుంది. అదే సమయంలో లేడీ ఇన్స్పెక్టర్ ఏమంటుందంటే ఒకవేళ ముల్లర్ కి స్టెఫీనాకి ఏదైనా రిలేషన్ ఉండొచ్చేమో అని చెప్పడంతో అలాంటిదేం లేదు తనకు బాగా తెలుసు కదా అని చెప్పేసి హీరో అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు లేడీ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు వస్తాడనమాట. వచ్చిన తర్వాత అదే సమయానికి ఈ లేడీ ఇన్స్పెక్టర్ ఏమో బైక్ మీద వెళ్తూ ఉంటుంది. నన్ను కూడా సరదాగా బైక్ మీద తీసుకెళ్తావా అని చెప్పేసి అనడంతో లేడీ ఇన్స్పెక్టర్ తప్పకుండా అని చెప్పేసి హీరో వాళ్ళ తమ్ముడిని ఎక్కించుకుంటుంది. మామూలుగా మనోడికి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తను ఇప్పటికీ బైక్ మీద వెళ్ళలేదన్నమాట. ఫస్ట్ టైం తనని లేడీ ఇన్స్పెక్టర్ బైక్ మీద తీసుకెళ్తుంటే తనకి ఎంతగానో ఆనందం అనిపిస్తుంది. అంతేకాకుండా లేడీ ఇన్స్పెక్టర్ తో సెపరేట్ గా తనకి బాండింగ్ ఏర్పడుతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరోకి తన భార్య మెసేజ్ చేస్తుంది, ఇక మనం విడాకులు తీసుకుందాం, మన ఇద్దరు రిలేషన్ అయిపోయిందని చెప్పేసి. కానీ హీరో మాత్రం ఎందుకు నాకు రెండో ఛాన్స్ ఇవ్వట్లేదని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇంకోవైపు లేడీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే జెన్నిఫర్ షాప్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళి చూస్తే నెక్స్ట్ చావబోయేది నువ్వేం చెప్పేసి వాళ్ళ షాప్ మీద రాసేసి వెళ్ళిపోతారు. దాన్ని ఆ అమ్మాయి తుడుచుకుంటూ ఉంటుంది పాపం. అప్పుడు లేడీ ఇన్స్పెక్టర్ జెన్నిఫర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత జెన్నిఫర్ ఏమంటుందంటే ఈ ఊర్లో నేను చనిపోవాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు, ఆల్రెడీ ఇద్దరు చనిపోయారు కదా రీసెంట్ గా, వాళ్ళతో పాటు మూడో మనిషి నేను అవ్వాలని చెప్పి చాలా మంది కోరుకుందని చెప్పేసి తన ప్రాబ్లం మొత్తాన్ని ఇన్స్పెక్టర్ తో చెప్పుకుంటుంది. దాంతో లేడీ ఇన్స్పెక్టర్ ఏమంటుందంటే పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటుంది. లేదు లేదు నాకు ఇవ్వటం ఇష్టం లేదు, అందులో నేను చేసిన యాక్సిడెంట్ వల్ల ఒక మనిషి చనిపోయింది, అందులో నాకు అతను కాలు లేకుండా ఉన్నాడు, నాకు ఆ గిల్ట్ ఫీలింగ్ ఇప్పుడు ఉంది, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి ఆ జ్ఞాపకాలు మొత్తం గుర్తు తెచ్చుకోవడం నాకు ఇష్టం ఉండదు, అందులో నాకు యాక్సిడెంట్ అయ్యే ముందు నాకు స్పృహ లేదు, ఆ తర్వాత యాక్సిడెంట్ అయిపోయి పోలీసులు అందరూ అక్కడికి వచ్చి నాకు స్పృహ వచ్చింది ఏంటని చెప్పి తీరా చూస్తే వెనకాలేమో క్యాలిన్ చనిపోయింది, పక్కన స్టెప్ ఏమో దెబ్బలతో అల్లాడుతూ ఉంది అని చెప్పేసి ఆ బాధ మొత్తాన్ని ఇన్స్పెక్టర్ తో చెప్పుకుంటుంది. అదే సమయానికి ఎస్ఐ కూడా వస్తాడు. వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా పోలీస్ స్టేషన్ అని చెప్పేసి అంటాడు. కానీ జెన్నిఫర్ ఏమంటుందంటే ఈ ఊర్లో వాళ్ళకి ఎవరికి అంటే ఇష్టం లేదు, నేను కంప్లైంట్ ఇచ్చినా సరే అందరూ నవ్వుతారు నన్ను చూసి అని చెప్పి అంటంతో ఎస్ఐ ఏమంటాడంటే ఎవడు చెప్పాడు నువ్వంటే ఇష్టం లేదని చెప్పి, నాకు నువ్వంటే చాలా ఇష్టం, మా అక్క కూడా నువ్వంటే ఇష్టం అని చెప్పేసి అంటంతో తాను కూడా నవ్వుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు లేడీ ఇన్స్పెక్టర్ ని హీరోని చూపిస్తారు. వీళ్ళిద్దరికి ఒక మైండ్ బ్లోయింగ్ విషయం తెలుస్తుంది అనమాట. అదేంటంటే స్టెఫాన్ ఉంది కదా చనిపోయిన అమ్మాయి, ఆ అమ్మాయి ముల్లర్ కి 2 సార్లు కాల్ చేసింది, అది కూడా ల్యాండ్ లైన్ నుంచి. కాకపోతే సెల్ ఫోన్ వల్ల కాకపోవటం వల్ల పోలీసులకి ఈ విషయం తెలియలేదు. సో దీంతో హీరో ఏమంటాడంటే ఒకవేళ ముల్లర్ కి స్టెఫానీకి ఏదన్నా రిలేషన్ ఉందేమో, ఆ రిలేషన్ ఉన్న సంగతి తెలుసుకొని ముల్లర్ వాళ్ళ భార్య ఈ పని చేసిందేమో అని చెప్పేసి ముల్లర్ వాళ్ళ భార్యని ఇల్లు అనుమానిస్తూ ఉంటారు. ఆ తర్వాత లేడీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే స్టెఫానీ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత మీ అమ్మాయికి ముల్లర్ కి ఏమైనా పరిచయం ఉందని చెప్పి అనడంతో ముల్లర్ దగ్గర మా అమ్మాయి చదువుకుందని చెప్పేసి అంటారు. అంతేకాకుండా ఈవిడికి వచ్చే డౌట్ ఏంటంటే ఆ ముల్లర్ గాడు తన భార్యని ఒక చైన్ ఇచ్చి పడేశాడు అనమాట. అలాగే ఒకవేళ స్టెఫానీని కూడా ఏమైనా పడేశాడు అని చెప్పేసి ఈ అమ్మాయికి డౌట్ వచ్చేసి తన దగ్గర ఏమైనా చైన్ ఉందా ముల్లర్ ఇచ్చిందని చెప్పేసి అంటంతో అవునవును ఉందని చెప్పేసి వాళ్ళు కూడా అంటారు. దాంతో ఈ లేడీ ఇన్స్పెక్టర్ కి కన్ఫర్మ్ అయిపోతుంది వీళ్ళిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అని చెప్పేసి. బేసికల్ గా ముల్లర్ గాడు అంటే క్లారిన్ చనిపోయిన తర్వాత స్టెఫానీకి ధైర్యం చెప్తూ తనకు దగ్గరాడు అనమాట. అది పాయింట్. అదే సమయంలో స్టెఫానీ వాళ్ళ అమ్మా నాన్న ఏం చేస్తారంటే తను ఒకప్పుడు జర్నలిస్ట్ అవ్వాలనుకుంది, కాకపోతే మధ్యలోనే ఆపేసింది. అప్పుడు తీసిన తన వీడియోలు మొత్తం చాలా ఉన్నాయి, అంటే తన వీడియోలు తీసింది అనమాట కొన్ని వీడియోలు, ఆ క్యాసెట్లు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి తీసుకొచ్చి ఈ లేడీ ఇన్స్పెక్టర్ కి ఇస్తారు. దాంట్లో క్యారలిన్ యానివర్సరీ అని చెప్పేసి ఒక క్యాసెట్ ఉంటుంది అనమాట. ఇది చూస్తే ఖచ్చితంగా మనకి ఏదైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఎస్ఐ కూడా చెప్తుంది అనమాట ఆ ముల్లర్ కి చనిపోయిన స్టెఫానీకి సంబంధం ఉందని చెప్పేసి. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాపర్ గా క్యాసెట్ ప్లే చేసి చూస్తే అందులో చాలా మంది ఉంటారు. జెన్నిఫర్ ఉంటుంది, క్లారెన్ ఉంటుంది, స్టెఫీనా ఉంటుంది. అంతేకాకుండా మన కథలో హీరో కూడా ఉంటాడు, కాకపోతే క్లారెన్ తో చాలా క్లోజ్ గా ఉంటాడు. సో ఇప్పుడు హీరోయిన్కి అర్థం అవుతుంది హీరో క్లారెన్ ని లవ్ చేశాడు అని చెప్పేసి. ఎందుకంటే ఒకనొక సందర్భంలో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాల్సింది, కానీ అనుకోకుండా ప్రెసెంట్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది జరిగిన సంగతి. అలా వీడియో చూస్తున్నప్పుడు ఆ క్యాసెట్ చిక్కుకుపోతుంది అనమాట. దాంతో ఏం చేయాలో తెలియకుంటున్నప్పుడు సడన్ గా హీరో వాళ్ళ తమ్ముడు ఈ లేడీ ఇన్స్పెక్టర్ కి మెసేజ్ చేస్తాడు సరదాగా రెస్టారెంట్ కి వెళ్దామా అని చెప్పేసి. దాంతో ఆ అమ్మాయి కూడా హీరో వాళ్ళ తమ్ముడితో కలిసి రెస్టారెంట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చక్కగా భోజనం చేస్తారు. ఆ తర్వాత ఈ లేడీ ఇన్స్పెక్టర్ హీరో వాళ్ళ తమ్ముడితో తన ప్రాబ్లం చెప్పుకుంటుంది. నాకు ఇలా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ తమ్ముడు నవ్వుతాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా, మా ఊర్లో ఇంకా డస్ట్ ఎక్కువ, అందులో నీకు బ్రీతింగ్ ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోతుందని చెప్పడంతో అవునా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏం చేస్తాడంటే తన భార్య దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే తన భార్య ఇప్పుడు ఒక భయంకరమైన విషయాన్ని బయటపెడుతుంది. చూడు, నువ్వు స్టెఫీనా కేసుని డీల్ చేయడం వెనకాల ఆ అమ్మాయి వాళ్ళ అక్కను నువ్వు లవ్ చేసావు, అందుకనే డీల్ చేస్తున్నావు. నువ్వు పేరుకు నన్ను పెళ్లి చేసుకున్నా సరే ఆ అమ్మాయిని ఇంకా నువ్వు మర్చిపోలేదు, నువ్వు పెళ్లి విషయంలో ఎతికేలగా నువ్వు అర్హత కోల్పోయావు అని చెప్పేసి అంటంతో హీరో కూడా సైలెంట్ అయిపోతాడు. బేసికల్ గా క్లారెన్ ని మనోడు ఇంకా మర్చిపోలేదు, అందుకనే తన భార్య కోపం వచ్చేసి నీతో పాటు ఉంటాం నా వల్ల కాదని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఇది సంగతి. ఇదిలా ఉంటే మరోవైపు రిలేషన్ లో ఉన్న
ఆ లేడీ ఇన్స్పెక్టర్ ని ఆ తర్వాత హీరో వాళ్ళ తమ్ముడిని చూపిస్తారు. అప్పుడు లేడీ ఇన్స్పెక్టర్ ఏమంటుందంటే మీ అన్నయ్యకి నేను ఈ విషయం చెప్పేస్తాను, ముల్లర్ కి స్టెఫీనాకి కనెక్షన్ ఉందని చెప్పేసి అంటంతో మనోడు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాడు. అదేంటంటే 15 సంవత్సరాల క్రితం జరిగిన కార్ యాక్సిడెంట్ లో తన కాళ్ళు పోయాయి కదా, ఆ యాక్సిడెంట్ స్పాట్ కి ఫస్ట్ వెళ్ళిందే ముల్లర్ గాడు. అందులోనూ జెన్నిఫర్ ని ఆ కేసులో ఎంక్వైరీ చేశారనమాట కోర్టులో. నువ్వెందుకు తాగి డ్రైవింగ్ చేసావని చెప్పి అంటంతో లేదండి నేను తాగాను ఒప్పుకుంటున్నాను, అసలు ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తు లేదండి అని చెప్పేసి అంటంతో ముల్లర్ గాడే ఫస్ట్ విక్టిమ్ గా వచ్చేసి జరిగింది మొత్తం చెప్పాడనమాట. యాక్సిడెంట్ అయిన తర్వాత తెల్లారగట్ల 3:30కి వెళ్ళిందే మనోడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు ఇది జరిగింది. అంతేకాకుండా కారు పక్క సీట్ లో ఉందేమో స్టెఫానీ, ముఖ్యంగా కారు డ్రైవింగ్ సీట్ లో ఉందేమో జెన్నిఫర్. ఇది జరిగిందని చెప్పేసి అనడంతో ఈ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే చనిపోయిన క్యార్లిన్ ఉంది కదా, తనతో హీరోకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగింది. పాపం ఈ విషయం కూడా ఈ ఇన్స్పెక్టర్ కి తెలియదు. ఆ తర్వాత హీరోయిన్ హడావుడిగా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత 15 సంవత్సరాల క్రితం జరిగిన ఆ యాక్సిడెంట్ కేసు సంబంధించిన ఫైల్స్ తీస్తే అందులో మెడికల్ రిపోర్ట్ ఉండదు అనమాట. అదేంటి మెడికల్ రిపోర్ట్ లేకపోవడం ఏంటి అని చెప్పేసి చూస్తే లాస్ట్ గా హీరోనే ఆ మెడికల్ ఫైల్స్ ని జిరాక్స్ తీసుకున్నాడు అని చెప్పేసి తెలుస్తుంది. అదేంటి అని చెప్పేసి డైరెక్ట్ గా ఈ లేడీ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే మెడికల్ ఎగ్జామినర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఆ కేసుకు సంబంధించిన మెడికల్ ఫైల్స్ నాకు కావాలని చెప్పడంతో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఎలాగోలా బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆ మెడికల్ రిపోర్ట్ ని చదువుతున్నప్పుడు క్యార్లిన్ ఎలా చనిపోయింది, స్టెఫీనీకి ఏం దెబ్బలు తగిలని చెప్పేసి ఉంటుంది. కానీ జెన్నిఫర్ కి మాత్రం కొంచెం విచిత్రంగా రాసి ఉంటుంది. ఇదేంటండి ఎలా రాశారని చెప్పడంతో ఎవరండి డాక్టర్ అని చెప్పి చూస్తే అతను ఎవరో కాదు లంగ్ స్పెషలిస్ట్ అనమాట. అతను లంగ్ స్పెషలిస్ట్ కాదండి, దీనికి రిపోర్ట్ ఎందుకు ఇచ్చాడని చెప్పి చూస్తే లేదండి 15 సంవత్సరాల క్రితం అతను ఒక గవర్నమెంట్ డాక్టర్ అని చెప్పేసి అంటంతో ఈ లేడీ ఇన్స్పెక్టర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇలా కాదని చెప్పేసి ఆ మెడికల్ ఎగ్జామినర్ తీసుకొని పాడైపోయిన కార్లు పెట్టి ఒక ప్లేస్ కి వెళ్తారు. వెళ్ళి చూస్తే అక్కడ పాడైపోయిన కార్ ఒకటి ఉంటుంది. ఆ కార్ లో డ్రైవింగ్ సీట్ లో లేడీ ఇన్స్పెక్టర్ కూర్చొని పక్క సీట్ లో మెడికల్ ఎగ్జామినర్ ని కూర్చోబెడుతుంది. కూర్చోబెట్టిన తర్వాత తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. చూడండి, ఒక కారు వేగంగా వెళ్లి చెట్టు గుద్దుకున్నప్పుడు ఫస్ట్ ఎవరికి బాగా డ్యామేజ్ అవుతుంది, డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ముందు స్టీరింగ్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ కారు బలంగా గుద్దుకుంది కూడా డ్రైవింగ్ సీట్ వైపే వెళ్ళి చెట్టు గుద్దుకుంది. అంటే ఇక్కడ ఎవరు గాయపడాలి, జెన్నిఫర్ గాయపడాలి. కానీ జెన్నిఫర్ కాకుండా పక్కన కూర్చున్న స్టెఫీనా గాయపడిందంటే మీకేం అర్థం అవుతుంది, ఆ రోజు రాత్రి డ్రైవింగ్ చేసింది జెన్నిఫర్ కాదు స్టెఫానీ అని చెప్పేసి. అంతే కదా అని చెప్పంటంతో మెడికల్ ఎగ్జామినర్ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అవును కదా అని చెప్పేసి. అంతేకాకుండా స్టెఫానీని కాపాడాలని చెప్పి ఎవరు ఇది ప్రాపర్ గా చేశారని చెప్పి అంటున్నప్పుడు ఈవిడకు వచ్చే మొట్టమొదటి పేరు ముల్లర్. ఎందుకంటే ఈ స్టెఫానీతో అప్పట్లో రిలేషన్ లో ఉంది ముల్లర్ గాడే. అందులోను ఫస్ట్ 3:30కి తెల్లారగట్ల ఈ యాక్సిడెంట్ జరిగిన కార్ దగ్గరికి వెళ్ళింది కూడా మనోడే. మొత్తానికి మనోడు ఏదో తేడా చేశాడని చెప్పేసి ఈ లేడీ ఇన్స్పెక్టర్ కి ఆ మెడికల్ ఎగ్జామినర్ కి అర్థమైపోతుంది. కాకపోతే లేడీ ఇన్స్పెక్టర్ ఏమంటుందంటే ఈ విషయం మనం హీరోకి తెలియకుండా ఎంక్వైరీ చేద్దాం, ఫస్ట్ మనం ఆ లంగ్స్ స్పెషలిస్ట్ అయిన అతని దగ్గరికి వెళ్దాము, ఎందుకంటే అతనే కదా రిపోర్ట్ ప్రాపర్ గా రాసిచ్చిందని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. అంతేకాకుండా లీడ్ ఇన్స్పెక్టర్ ఏమంటుందంటే హీరో కూడా ఈ మెడికల్ రిపోర్ట్ ని జిరాక్స్ తీసుకున్నాడంట. అసలు ఈ హత్య జరగకముందు తీసుకున్నాడా జరిగిన తర్వాత తీసుకున్నాడా, ఎందుకంటే ఒకనొక సందర్భంలో తాను కూడా హత్యలు చేసే ప్రమాదం ఉందని చెప్పేసి తనకి చెప్పొద్దని చెప్పేసి ఈ మెడికల్ ఎగ్జామినర్ కి లేడీ ఇన్స్పెక్టర్ చెప్తుంది. ఆ తర్వాత ఈ లేడీ ఇన్స్పెక్టర్ డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ఎస్ఐ చెప్తుంది అనమాట, ఇలాగా యాక్సిడెంట్ చేసింది జెన్నిఫర్ కాదు, పాపం ఆమె అనవసరంగా శిక్ష అనుభవించింది, ఎవరో తప్పు చేస్తున్నారు, ఇంకెవరో తప్పు చేయిస్తున్నారు, నాకు ఎందుకు అనుమానంగా ఉందని చెప్పడంతో అప్పుడు తాను ఏమంటుందంటే నాకెందుకు హీరో మీద కొంచెం డౌట్ గా ఉంది, మెడికల్ రిపోర్ట్లు మొత్తం జిరాక్స్ తీసుకున్నాడు, మొత్తానికి ఏదో చేస్తున్నాడని చెప్పేసి అంటంతో కరెక్ట్ గా అదే సమయానికి హీరో దగ్గర నుంచి లేడీ ఇన్స్పెక్టర్ కి ఫోన్ వస్తుంది అనమాట, అర్జెంట్ గా మా ఇంటికి రా అని చెప్పేసి. దాంతో తాను కూడా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మనోడేసే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏంటి నాకు తెలియకుండా నువ్వు ఇంకో ఎంక్వైరీ చేస్తున్నావంట అని చెప్పేసి అంటంతో అవునండి, మరి మీరు నాకు తెలియకుండా జిరాక్స్లు తీసుకున్నారు కదా మెడికల్ రిపోర్ట్లు, మరి వాటి సంగతి ఏందని చెప్పి అంటంతో మెల్లగా హీరో ఏం చేస్తారంటే గన్ను తీస్తూ ఉంటాడు అనమాట. లేడీ ఇన్స్పెక్టర్ కూడా భయం వేసి తాను కూడా గన్ను తీస్తూ ఉంటుంది. అలాంటిదేం లేదమ్మా, ముందు నా కార్ ఎక్కని చెప్పేసి సెపరేట్ గా తనని ఒక ప్లేస్ తీసుకెళ్తాడు. చూస్తే అక్కడ ఒక సమాధి ఉంటుంది. ఆ సమాధి ఎవరిదో కాదు కార్లిన్ అనమాట. అంతేకాకుండా ఆ రోజు ఏం జరిగిందో కూడా చెప్తాడు. బేసికల్ గా ఆ రోజు కార్లిన్ బర్త్డే, ఫస్ట్ మా ఇంట్లో బర్త్డే సెలబ్రేట్ చేసుకుని తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. నాకు ఎగ్జామ్ ఉండటం వల్ల నేను మాత్రం ఇంట్లో చదువుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ లో నా తమ్ముడు కాలు కోల్పోయాడు, నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాలు కోల్పోయిందని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఈ లేడీ ఇన్స్పెక్టర్ ఏం చెప్తుందంటే సార్ ఈ యాక్సిడెంట్ చేసింది స్టెఫానీ సార్ అని చెప్పంటంతో హీరో ఆశ్చర్యపోతాడు అవునా అని చెప్పేసి, ఎందుకంటే ఇప్పటివరకు తనకు ఈ విషయం తెలియదు కదా. అదే సమయంలో లేడీ ఇన్స్పెక్టర్ ఏముంటుందంటే ఇప్పుడు స్టెఫానీ చనిపోవడానికి ఆ తర్వాత ముల్లర్ చనిపోవడానికి ఒకే ఒకళ్ళు కారుకులై ఉంటారు, వాళ్ళు ఎవరో కాదు జెన్నిఫర్ అని చెప్పంటంతో హీరో ఆశ్చర్యపోతాడు. ఎందుకు అలా అంటున్నావు అని చెప్పేసి అంటంతో ఏముందండి, ఇప్పుడు తాను ఆ రోజు కారు డ్రైవ్ చేయలేదు, స్టెఫానీ డ్రైవ్ చేసింది. అందులోను జెన్నిఫర్ రీసెంట్ గా ఊరొచ్చిన తర్వాతే కదా స్టెఫానీ చనిపోయింది. అందులోను తాను చనిపోయిన కొన్ని రోజులకే ముల్లర్ కూడా చనిపోయాడు. ఎందుకంటే ముల్లరే కదా కోర్టులో సాక్ష్యం చెప్పింది, నేను
నేను వెళ్ళేసరికి డ్రైవింగ్ సీట్ లో జెన్నిఫర్ ఉందని చెప్పేసి, అందుకని జెన్నిఫరే కావాలని చెప్పి వీళ్ళిద్దరిని చంపుతుందేమో అని చెప్పేసి తన మనసులో ఉన్న డౌట్ ని వ్యక్తపరుస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు పోలీస్ స్టేషన్ కి వచ్చి డిస్కస్ చేస్తారనమాట. ఇప్పుడు జెన్నిఫర్ ని మనం ఇంటర్గేట్ చేద్దామా వద్దు అని చెప్పేసి. ఇదంతా విన్న తర్వాత ఎస్ఐ ఏమంటాడంటే పాపం అమ్మాయి అమాయకురాలు అని చెప్పేసి అంటూ ఉంటాడు, ఎందుకంటే మనోడు ఇష్టపడుతున్నాడు కాబట్టి. కానీ హీరో ఏమంటాడంటే ఎందుకని మంచిది ఎంక్వైరీ చేద్దాము, అందులోనూ స్టెఫానీ చనిపోయినప్పుడు ముల్లర్ చనిపోయినప్పుడు తన సెల్ ఫోన్ సిగ్నల్ ఎక్కడ లొకేట్ అయ్యాయో కూడా చూడండి, అప్పుడు మనకి ఇంకా క్లియర్ కట్ గా ఒక ఐడియా వచ్చేస్తుందని చెప్పేసి అంటంతో అందరూ సరే అంటారు. మరోవైపు లీడ్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తుందంటే ఆ లంగ్స్ స్పెషలిస్ట్ ఉన్నాడు కదా, చనిపోయిన తర్వాత మొత్తం మెడికల్ రిపోర్ట్ రాశాడు కదా, ఆయన దగ్గరికి వెళ్తుంది ఈ అమ్మాయి. వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతుంది అనమాట, మీరు ఎలా రాస్తారండి రిపోర్టు, మీరు రిపోర్టు ఎలా పడితే అలా రాయటం వల్ల జెన్నిఫర్ ని అరెస్ట్ చేశారని చెప్పంటంతో, లేదండి ఆ రోజు ముల్లరు అంతేకాకుండా కోర్టులో వాదనలు బట్టి నేను రిపోర్ట్ రాశాను, ఎందుకంటే ఈ అమ్మాయి డ్రైవింగ్ సీట్ లో ఉంది కదా అని చెప్పేసి, అంతకు మించి ఏం తెలియదు అని చెప్పంటంతో లేడీ ఇన్స్పెక్టర్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఈ డాక్టర్ ఏమంటాడంటే ఇప్పుడు గనక మీరు ఈ విషయం బయట పెడితే నా ఉద్యోగం పోతుందని చెప్పేసి ఈ విషయం ఎక్కడ చెప్పొద్దని చెప్పి అంటాడు. కానీ లేడీ ఇన్స్పెక్టర్ ఏమంటుందంటే ఖచ్చితంగా నీ ఉద్యోగం పోతుందని చెప్పేసి కోపంగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో అలాగే లేడీ ఇన్స్పెక్టర్ ఇద్దరు కలిసి జెన్నిఫర్ ని ఎంక్వైరీ చేస్తుంటారనమాట. మొట్టమొదటి చెప్తారనమాట, నువ్వు ఆ యాక్సిడెంట్ చేయలేదని చెప్పంటంతో తను చాలా ఎమోషనల్ అయిపోతుంది. నేను చెయ్యని నేరానికి నన్ను జైల్లో పడేసి 7 సంవత్సరాలు శిక్ష వేశారు, మళ్ళీ ఇప్పుడు ఏదో పాయింట్ మీద నన్ను పిలిచి నాకు శిక్ష వేయాలని చూస్తున్నారని చెప్పంటంతో హీరో ఏమంటాడంటే అలాంటిది ఏం కాదు, ఇప్పుడు 2 హత్యలు జరిగినాయి కదా, స్టెఫీనాయే అలాగే ముల్లర్ది, ఆ స్టెఫీనానే ఆ రోజు కార్ డ్రైవింగ్ చేసింది, ఈ ముల్లర్ గాడే కావాలని చెప్పేసి నీ సీట్ లో స్టెఫీనాను కూర్చోబెట్టి స్టెఫీనా సీట్ లో నేను కూర్చోబెట్టాడు, కాకపోతే వీళ్ళిద్దరు చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని చెప్పంటంతో జెన్నిఫర్ కి అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు నేను చంపానని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి అంటంతో హీరో అలా కాదు, నువ్వు ఎక్కడున్నావు చెప్పని చెప్పంటంతో, చూడు వాళ్ళిద్దరిని చంపాల్సిన అవసరం నాకు లేదు, నిజం చెప్పాలంటే నీ తమ్ముడు ఉన్నాడు కదా వాడికి వాళ్ళిద్దరిని చంపాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే మీ తమ్ముడు 2 కాళ్ళు పోగొట్టుకుని కుంటోళ్ళ ఇంట్లో కూర్చుంటున్నాడు కదా, దానికి కారణం ఎవరు, ఆ యాక్సిడెంట్ చేసిన స్టెఫీనా, ఆ తర్వాత దానికి సపోర్ట్ చేసిన ముల్లర్ గాడు, వాళ్ళిద్దరిని చంపాల్సిన అవసరం నీ తమ్ముడుకు ఉందేమో కానీ నాకు లేదని చెప్పేసి తను ఎమోషనల్ గా బాధపడుతూ ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత హీరోకి ఆ లేడీ ఇన్స్పెక్టర్ కి ఇది కూడా కరెక్టే కదా అని చెప్పి అనిపిస్తుంది. అలా అని చెప్పేసి ఇప్పుడు హీరో వాళ్ళ తమ్ముడు బయటకు వచ్చేసి చంపేసేంత సీన్ కూడా లేదు, ఎందుకంటే తన కాలు పనిచేయట్లేదు కదా. అందుకని హీరో ఏమంటాడంటే మనం ఎక్కడో మిస్ కొడుతున్నాము, కాకపోతే కరెక్ట్ రూట్ దొరకలేదని చెప్పి అనడంతో ఈ లేడీ ఇన్స్పెక్టర్ ఏమంటుందంటే స్టెఫానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కొన్ని క్యాసెట్లు ఇచ్చారు, వాటన్నిటిని ప్రాపర్ గా చెక్ చేద్దామని చెప్పి అనడంతో సరే పదా చెక్ చేద్దామని చెప్పేసి ఇద్దరు వెళ్ళి చెక్ చేస్తూ ఉంటారు. అలా చెక్ చేసేటప్పుడు వీళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యే ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే కార్లిన్ కారులో చనిపోయినప్పుడు తన మెల్లో గ్రీన్ కలర్ స్కార్ఫ్ ఉంది, కానీ పార్టీలో డాన్స్ చేసేటప్పుడు మాత్రం లేదు, ఇది తన దగ్గరికి ఎలా వచ్చింది అని ప్రాపర్ గా ఇంకొంచెం వీడియోని రివైండ్ చేసి చూస్తే వాళ్ళకి తెలిసేది ఏంటంటే ఆ స్కార్ఫ్ వేసుకుని అదే పార్టీలో ఒకడు అటు ఇటు తిరగకుండా ఒకే చోట కూర్చొని చూస్తూ ఉన్నాడు, వాడే ఈ స్కార్ఫ్ కార్లిన్ కి ఇచ్చాడని చెప్పేసి ప్రాపర్ గా అర్థం అవుతుంది. ఇంకా ముఖ్యంగా వాడు ఎవడో కాదు, వీళ్ళతో పాటు పనిచేస్తున్న ఎస్ఐ గాడు. సో దీంతో ఈ లేడీ ఇన్స్పెక్టర్ కి ఈ కిల్లర్ గాడి ఎస్ఐ అని చెప్పేసి అర్థమైపోతుంది. కానీ హీరో ఏమంటాడంటే హత్యలు జరిగిన ప్రతిసారి వాడు మన దగ్గర ఉన్నాడు కదా అని చెప్పేసి అంటంతో అంత సీన్ లేదు, వాళ్ళ చెల్లెలు ప్రెగ్నెంట్ అని హాస్పిటల్ చెకప్ కి వెళ్ళాలని చెప్పేసి ముల్లర్ చనిపోయిన రోజు లీవ్ తీసుకుని మరీ వెళ్ళాడు, ఖచ్చితంగా ఎస్ఐ ఇదంతా చేశాడు అని చెప్పేసి ఆ లేడీ ఇన్స్పెక్టర్ హీరోకి బల్ల గుద్ది మరీ చెప్తుంది. ఆ తర్వాత హీరో కూడా సరే చెక్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్ గా లేడీ ఇన్స్పెక్టర్ హీరో ఇద్దరు కలిసి ఆ ఎస్ఐ వాళ్ళ సిస్టర్ కి రెస్టారెంట్ ఉంది కదా అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత నువ్వు మీ అన్నయ్యతో కలిసి హాస్పిటల్ చెకప్ కి ఏమైనా వెళ్ళావా అంటే లేదని చెప్పేసి అంటుంది. దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది మనోడే ఖచ్చితంగా చేసుంటాడు అని చెప్పేసి. మరొకసారి క్రాస్ చెక్ చేసుకుందాం అని చెప్పేసి డైరెక్ట్ గా ఆ ఎస్ఐ వాళ్ళ ఇంటికి వెళ్తారు వీళ్ళిద్దరు. వీళ్ళు చూస్తే లేడు, బయటికి వెళ్ళాడని చెప్పేసి అంటుంది వాళ్ళ అమ్మ. కాకపోతే ఒకసారి రూమ్ చెక్ చేయాలని చెప్పేసి లోపలికి వచ్చి చూస్తే లోపల ఒక ఎన్వలప్ ఉంటుంది, దాని మీద జెన్నిఫర్ అని చెప్పేసి రాసి ఉంటుంది. అందులో మనోడు జెన్నిఫర్ కోసం రాసిన లెటర్ ఉంటుంది అనమాట. అందులో ఏం రాస్తాడంటే ఇప్పుడు ఈ ముల్లర్ గాడు ఉన్నాడు కదా వాణ్ణి ఈ ఎస్ఐ చాలాసేపు బతిలాడాడు, దయచేసి నువ్వు ఒప్పుకో, నీ వల్ల జెన్నిఫర్ 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించింది, పోనీ అనుభవిస్తే అనుభవించింది, బయటకు వచ్చి ప్రశాంతంగా బతుకుతుందా అంటే నీ వల్ల ఒక మనిషి చనిపోయింది, ఇంకొక అతను కాలిపోయింది అని చెప్పేసి అందరూ తనని హెరాస్ చేస్తూ ఉన్నారు, తనను ఒక పురుగులా చూస్తూ ఉన్నారు కదా. అందుకనే ఈ ఎస్ఐకి కోపం వచ్చేసి ఆ స్టెఫానీని ఆ తర్వాత ముల్లర్ ని చంపేశాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు కదా మనోడే కదా మెడికల్ రిపోర్ట్ వచ్చింది, మనోడి దగ్గరికి వెళ్ళి కూడా బతిలాడాడు, దయచేసి నిజం చెప్పు, ఆ జెన్నిఫర్ అమాయకురాలు పాపం అని చెప్పేసి అనడంతో ఆ లంగ్స్ స్పెషలిస్ట్ ఏమంటాడంటే చూడు నిజం చెప్తే నా ఉద్యోగం పోతుందా, నేను ఎందుకు చెప్తానని చెప్పేసి ఆ ఎస్ఐని పక్కకు నెట్టేస్తాడు. వెంటనే ఈ లేడీ ఇన్స్పెక్టర్ కి డౌట్ వచ్చేసి ఆ స్పాకి ఫోన్ చేస్తుంది అనమాట, లంగ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడా లేదా అని చెప్పేసి. లేదండి ఇప్పుడే ఎస్ఐ గారు తీసుకెళ్లారని చెప్పేసి అంటంతో వీళ్ళకి అర్థమైపోతుంది ఖచ్చితంగా తనని చంపడానికే తీసుకెళ్లి ఉంటాడని చెప్పేసి డైరెక్ట్ గా లేక్ బావి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ నిజంగానే ఆ ఎస్ఐ ఏం చేస్తాడంటే రాయి తీసుకుని ఆ డాక్టర్ ని కొట్టబోతూ ఉంటాడు. అదే సమయంలో వీళ్ళిద్దరు గన్ను పట్టుకుని రెడీగా వెళ్ళి దయచేసి అతన్ని ఏమి చేయొద్దని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఆ ఎస్ఐ ఏమంటాడంటే
అంటే వీళ్ళు చేసిన పాపానికి వీళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. అందులోను ఈ లేక్ పావిన్ దగ్గర ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పు చేసిన వాళ్ళు ఈ లేక్ పావిన్కి అర్పితం అయిపోవాలని చెప్పేసి చంపేసి అందులో వేస్తున్నాడని చెప్పేసి అంటూ ఉంటాడు. కట్ చేస్తే కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఈ స్టెఫానీని కూడా ఎస్ఐ ఇక్కడికి తీసుకొచ్చి బతిలాడతాడు, దయచేసి నిజం చెప్పు, ఎందుకంటే మీ అక్క చనిపోవడానికి కారణం నువ్వే అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి ఏమంటుందంటే మా అక్క చనిపోవడానికి కారణం నేనని తెలుసు, ఈ విషయం మా అమ్మ నాన్నకు తెలియడానికి నేను ఆలోచిస్తున్నాను, నువ్వేం ఊరు మొత్తం ముందు ఒప్పుకోమంటున్నావు అని చెప్పేసి నేను ఎవరికి చెప్పనని చెప్పంటంతో ఈ ఎస్ఐ కోపం వచ్చేస్తుంది. నీ వల్ల జెన్నిఫర్ అన్యాయం అయిపోతుందని చెప్పేసి చెప్పను అందని కోపంతో తనని అక్కడే చంపేస్తాడు. అది జరిగింది. అందులోను ఈ లంగ్ స్పెషలిస్ట్ డాక్టర్ కూడా ఇక్కడికి తీసుకొచ్చి మరి చంపడానికి ప్లాన్ వేసింది ఎందుకే అనమాట. ఆ తర్వాత వాళ్ళిద్దరు వచ్చేసి ఆ ఎస్ఐని అరెస్ట్ చేస్తారు. ఆ ఎస్ఐ ఒకటి ఏడుస్తాడు అనమాట, నేనేం హంతకుని కాదు, ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలనుకున్నాను, ఒక నిజాన్ని బయట పెట్టాలనుకున్నాను అని చెప్పేసి అనడంతో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మనోడు హంతకుడేం కాదు, కేవలం జెన్నిఫర్ కి జరిగిన అన్యాయాన్ని బయట పెట్టాలనుకున్నాడు, అది సంగతి. ఆ తర్వాత మనం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. ఆ మరుసటి రోజు హీరో వాళ్ళ భార్య హీరో దగ్గరకు వచ్చి నీకు నాకు విడాకులు అయిపోయినాయి, ఇక మీదట మనం ప్రశాంతంగా బతకొచ్చు అని చెప్పేసి తాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో కూడా తను ఇక్కడ నుంచి వేరే ఊరు వెళ్ళిపోయి అక్కడ పోస్టింగ్ వేయించుకొని ప్రశాంతంగా తన పని తాను చేసుకుందాం అనుకుంటాడు. అందులోనూ ఈ లేడీ ఇన్స్పెక్టర్ కి ఏంటంటే హీరో పోస్ట్ వస్తుంది అనమాట, ఎందుకంటే హీరో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు కదా, అందుకని మెయిన్ హెడ్ ఆఫీసర్ పోస్టు లేడీ ఇన్స్పెక్టర్ కి వస్తుంది. తానేంటంటే హీరో వాళ్ళ తమ్ముడితో ప్రశాంతంగా ఆ ఊర్లోని జీవితాన్ని గడిపేస్తూ ఉంటుంది. ఇది చూసి మన కథలో హీరో కూడా ఎంతగానో ఆనందపడతాడు, నేను వేరే ఊరు వెళ్ళిపోయినా సరే నా తమ్ముడితో ఈ అమ్మాయి హ్యాపీగా ఉంటుందని చెప్పేసి ప్రశాంతంగా ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు ప్రాపర్ గా అర్థమైంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, అర్థం కాలేదు అనుకోండి కూడా కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు. కాబట్టి బాయ్.